కూర్చున్నబెట్టిందేమో అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతల్ని కూర్చున్నబెట్టింది సార్. అంటే అసలు మీరే జవాబుదారీ ఉపాధ్యాయుల పాత్రకి, మీరేం చేస్తారో నిర్ణయించుకోండి అని బహుశా చర్చను, అంటే సమాజానికి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటిత శక్తిని రూపొందిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరూ ఈరోజు కొత్త రాష్ట్రంలో కొత్త సమాజం ఇది, కొత్తగా నిర్మించుకోవాల్సిన సమాజం ఇది. అంటే పాత సమాజంలో ఏదో పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడి మొత్తంగా కొత్త సమాజాన్ని నిర్మాణం చేసుకునేటువంటి సమయంలో పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల్ని చైతన్యవంతం చేసేటువంటి సంఘాలు. మనం ఏం చేస్తాం అని మాట్లాడుకోవడానికి బహుశా చర్చ పెట్టినట్లు అనిపిస్తుంది. వేద్ కుమార్ సార్ ఇందాక మాట్లాడుతూ అంటే నాకు మనోహరంజన్ మహంతి గారు గుర్తొచ్చారు. చాలా రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 75 సంవత్సరాల సభలకి సార్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్తుంటే కారులో సంభాషణ, మీ సంఘం ఎక్కడెక్కడ బలంగా ఉంది సార్, పలానా జిల్లాల్లో బలంగా ఉంటుంది సార్ అని. మరి పలానా జిల్లాల్లో ప్రజా ఉద్యమాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కదా, అక్కడ మీ స్కూళ్ళు చాలా బలంగా ఉంటాయి, ఎట్లా భిన్నంగా ఉంటాయి అని అడిగితే నిజానికి నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వేద్ కుమార్ సార్ అడిగిన ప్రశ్నల నేపథ్యంలో అయితే సమాధానం లేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను చెప్పిన సమాధానం, సార్ మా టీచర్లు మా సంఘంలో కార్యకర్తలుగా పనిచేసేవాళ్ళు, నాయకులుగా పనిచేసేవాళ్ళు, సభ్యులుగా పనిచేసేవాళ్ళు చాలా నిబద్ధతతోటి బాధ్యతాయుతంగా పనిచేస్తారు సార్ అంటే సార్ నన్ను మెచ్చుకుంటాడని అనుకున్నా. కానీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాను. ఇదేంటిది, ఏమాత్రం మానవత్వం ఉండి కొంచెం మానవ విలువలతో ఉండేవాడు ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు మీ సంఘం ఎందుకు చేయాలి? ఎవరైనా చేస్తారు. సమాజం పట్ల బాధ్యత ఉండేవాళ్ళు, కొంచెం నిబద్ధతగా ఉండేవాళ్ళు, ఆ ప్రజా సమూహాల పట్ల ప్రేమ ఉండేవాళ్ళు ఎవరైనా చేస్తారు. మీ ప్రభావం ఏమిటి? బహుశా వేద్ కుమార్ సారు డైరెక్ట్గా అడగలేదేమో, ధ్వని బహుశా భావం అదేనేమో అని అనుకుంటున్నాను నేను. అందుకే ఉపాధ్యాయుల పాత్ర అంటే అనివార్యంగా ఉపాధ్యాయ సంఘాల పాత్ర మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందేమని మిత్రులు దయచేసి మన్నించాలి. బహుశా అదే ప్రశ్ననేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి కనుక మొదలవుతే నిజంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది సార్ చెప్పిండ్రు. నిజానికి చాలామంది ఉపాధ్యాయ నేతలు, ఉపాధ్యాయులు ఈ మట్టిని విముక్తి చేయడంలో వాళ్ళ రక్తం ఉన్నది. సరే, విముక్తి అయిందా లేదా అనేది చర్చ పక్కన పెడితే, ఏదో ఒక మేరకైనా ఈరోజు సొంత రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఉపాధ్యాయుల పాత్ర దీన్నే కాదు, నిజానికి ఈ సమాజంలో స్వతంత్రానంతరం కానీ స్వతంత్ర పోరాట కాలంలో కానీ వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉద్యమం, ఆ తర్వాతి క్రమంలో పాఠశాల వ్యవస్థను నిర్మాణం చేసుకునే క్రమం, ఆ క్రమంలో మెల్లమెల్లగా 1980-90 దాకా మాకు తెలిసి ఉపాధ్యాయ సంఘాల పాత్ర చాలా గణనీయమైన పాత్ర ఉన్నది. అయితే ఆ గణనీయమైన పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బహుశా అక్కడ ఎక్కడో సీరియస్ ప్రాబ్లం ఉండడం వల్లనే ఈరోజు మళ్ళీ ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో, ఎందుకంటే వీళ్ళు చాలా బలీయమైనటువంటి శక్తి, ప్రభావవంతమైనటువంటి సమాజం, వీళ్ళ పాత్ర గనక సరిగ్గా సమర్థవంతంగా అనుకున్న పద్ధతిలో లేకుంటే సమాజంలో సంక్షోభం వస్తుందనేటువంటి భయంతోనే మనం ఈరోజు నిజంగా మాట్లాడుకుంటున్నాం. అయితే నా అభిప్రాయం ప్రకారం మిత్రులారా, నేను ఫీల్ అవుతున్నది, చాలా కాలంగా తరతరాలుగా విద్యా వ్యవస్థ కానీ పాఠశాల కానీ ఒక ఆధిపత్య భావజాలం భూమికగానే కొనసాగింది. ఆ ఆధిపత్య భావజాలం భూమికగానే కొనసాగుతున్నటువంటి పాఠశాల మెల్లమెల్లగా ఈ ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసమైతే పాఠశాలను నిర్మించుకున్నారు. ఆ పాఠశాల వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చినంత కాలం ప్రభుత్వ విద్యా వ్యవస్థ కొంచెం మంచిగానే ఉన్నది. ఈ క్రమంలో ఇవాల్వ్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళ ప్రయారిటీస్ మారుతున్నాయి, వాళ్ళ ప్రయోజనాలు మారుతున్నాయి. ఆ ప్రయోజనాలకు అనుకూలంగా
వాళ్ళకి ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పరచుకున్నారు. అట్లా ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పరచుకునే క్రమంలోనే ఎంతో కొంత సార్ చెప్పినట్లు ఇందాక ఇట్లా ఉండేది స్కూల్ అప్పుడు చిన్నప్పుడు, అట్లా ఉండే స్కూలు ఇట్లా ఎందుకు అయింది, ఇట్లా అయిన స్కూల్లోనే బహుశా ఎక్కడనో చాలా సీరియస్గా ఆలోచించిన విషయాలు ఉన్నాయి. ఇట్లా ఈ స్కూల్ మారే క్రమంలో సంఘాలుగా నిజంగా ఈ స్కూల్ ఇట్లా మారుతుందన్న విషయం మనకు తెలియదా? తెలిసి సరే ఏదో ఒక రకంగా కొంత ప్రయత్నాలు చేసినాము. నాకు తెలిసి బహుశా ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు, కానీ బహుశా హక్కులపైన కేంద్రీకరించినంత ఉపాధ్యాయులుగా మనము సాధించుకోవాల్సినటువంటి హక్కులపైన కేంద్రీకరించినటువంటి శక్తి, మన శక్తి సామర్థ్యాలు, మన టైము, ఈ పాఠశాలను సోదరి ప్రజాస్వామికంగా లేదు తరగతి గది, నిజమే, అదే సమస్య అంతా అక్కడే ఉంది. ఈ బడిని ప్రజాస్వామికంగా ఎట్లా ఉంచాలా, ఎట్లా ప్రజాస్వామ్యీకరణ చెందాలా? ఒకవైపేమో పాలకులు, అధికారులు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది వీటి మీదనే ఇక్కడ కాళ్ళు మోపే పెద్దగా అయినరు వాళ్ళు. చాలామంది బ్యూరోక్రాట్స్ కానీ ఈరోజు చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, మంత్రులు చెప్పుకుంటారు, బ్యూరోక్రాట్స్ చెప్పుకుంటారు. మరి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ఈ వ్యవస్థ ఈ స్కూల్ని ఎందుకు ఇట్లా చేసింది అనేది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల పాత్రని బహుశా సమాజంలో ఉపాధ్యాయుడు చాలా బలంగా ఉంటే, శక్తివంతంగా ఉంటే, సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే పరిస్థితి వస్తే ఈ ఆధిపత్యానికి ఎక్కడో దెబ్బ తగులుతుంది. ఈ ఆధిపత్యానికి దెబ్బ తగలకుండా కొనసాగించాలనుకుంటే నిజంగా సార్ చెప్పినట్టు సెంటర్ కావాలి, ప్రభుత్వ పాఠశాల సెంటర్ కావాలి. పాఠశాల సెంటర్ అయితే ఇంకేదో జరుగుతుంది. ఆ పాఠశాల సెంటర్ కాకుండా ఉండడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకునే క్రమంలో పాఠశాలను బలహీనపరిచారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరిచారు. అట్లనే ప్రైవేట్ విద్యా వ్యవస్థ చాలా బలంగా ఏం లేదు. అక్కడ చదువుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి కానీ బహుశా నాకు తెలిసి నేను ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేదా కార్పొరేటీకరణ జరిగినటువంటి పాఠశాలలు చాలా బలంగా ఉన్నటువంటి నగరాల్లోనే హింస ఎక్కువ ఉన్నది. బహుశా అక్కడికి హింసకి ప్రధానమైన కారణము ఏ మానవీయ విలువలు లేనటువంటి, ఏ స్పర్శ లేనటువంటి, ఏ మట్టి అంటనటువంటి అక్షరాలు మట్టితో సంబంధం లేకుండానే పెరిగినాయి కాబట్టి బహుశా ఆ మట్టిలో ఉన్నటువంటి తడిని అందుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే మనం బహుశా ఉపాధ్యాయుల పాత్రని కూడా ఒకసారి గతంలో ఎట్లా ఉండింది, ఏం చేశాము, ఉపాధ్యాయుల పాత్రని నిజంగా సరే ఈరోజు కంటెక్స్ట్గా పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలని సెంటర్ చేసుకొని చూద్దామా, మొత్తం విద్యా వ్యవస్థను సెంటర్ చేసుకొని చూద్దామా, లేదా మొత్తంగా భారతదేశంలోని విద్యా వ్యవస్థను సెంటర్ చేసుకుని ఉపాధ్యాయుల పాత్రని మాట్లాడుకుందామా? ఇవి చాలా పెద్ద పెద్ద సమస్యలు. నేను ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పాత్ర నిజానికి అంత కుదించుకొని కొంత మనం మాట్లాడుకోగలిగితే బాగుంటుందేమని. అంటే ఇది మిగతాది మాట్లాడొద్దని దాన్ని నెగెక్ట్ చేస్తున్నట్టు అంశం, అది విషయం కాదు. కొంత మనం సక్సెస్ కాగలిగితే దాన్ని మిగతా వైపు ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. నిజమే, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నేను సమస్యలు అని అంటున్నానంటే ప్రభాకర్ అన్న ప్రభుత్వంతో ఉండే సమస్యలు కానీ లేకుంటే ఉపాధ్యాయులకు ఉండే సమస్యలు కాదు, కానీ అంతర్గతంగా మన మొత్తం ఉపాధ్యాయ లోకమే పెద్ద సమస్యల్లో ఉన్నది. ఎక్కడో చాలా లోపం జరుగుతున్నది. మొట్టమొదట ఈ ప్రభుత్వ పాఠశాలలకి వస్తున్నటువంటి ప్రజా సమూహాలు ఎవరు, ఏ సామాజిక సమూహాల పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు, వాళ్ళ పట్ల మనకున్నటువంటి బాధ్యత నిబద్ధత ఎట్లా ఉన్నది, నిజంగా ఇంత ప్రతిభావంతంగా పనిచేయగలిగినటువంటి సంఘాలు చాలా ప్రతిభావంతంగా పనిచేయగలిగినాయి, లేదా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంట్లో కూడా చాలా సమర్థవంతంగా క్రియాశీలకంగా పోరాట స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి మనము ఎందుకు ఈ టీచర్లని ఈ సమాజం పట్ల ఈ ప్రజల పట్ల ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారో వాళ్ళ పట్ల ఇంత నిర్లక్ష్యంగానో ఇంత కమిట్మెంట్ లేని విధంగానో ఎందుకు ఈ మన ప్రభావం ఎందుకు లేకుండా ఉంది? నాకు అనిపిస్తుంది బహుశా
ఈ అభ్యుదయ భావజాలు ఉన్నటువంటి మనం కానీ, ప్రగతిశీల భావజాలు ఉన్నటువంటి సంఘాలు కానీ బహుశా మనకు నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి మనకు అభ్యుదయ భావాలు ఉంటేనో, మనకు ప్రగతిశీల భావాలు ఉంటేనో సంఘానికి మొత్తం కూడా ఉన్నాయని లేనిది ఊహించుకున్నామేమో. బహుశా ఉండాలని కోరిక ఉండడం సమంజసమే, ఉండేలాగా మనం ప్రయత్నం చేయలేదేమో. మినిమం కమిట్మెంట్ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి సామాజిక సమూహాల పట్ల మిత్రుడన్నాడు సబ్బండ వర్గాలు. నిజం, వీళ్ళని ప్రేమించాలంటే ఎంత గొప్ప ఇది ఉండాలా. వాళ్ళ ఇందాక సార్ మాట్లాడిన అన్నీ కూడా వృత్తి కులాలకు సంబంధించిన, వృత్తి మొత్తం నాశనం అయిపోయినది. వృత్తి కులాల్లో ఉండేటువంటి సంస్కృతి, వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యాలు, ఇవన్నీ కూడా మాట్లాడినది వేదకుమార్ సార్. ఇవన్నీ పాఠశాలలోకి వస్తే నిజంగా సమాజం ప్రజాస్వామీకరించబడు. ఈ చైతన్యంతో ఉపాధ్యాయులను పనిచేసే విధంగా, ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళని అట్లా నడిపించే విధంగా, అప్పుడు ఉపాధ్యాయుల పాత్ర సమాజం పట్ల బాధ్యతాయుతంగా మినిమం ఇప్పుడు ఏడికొచ్చినామంటే, ఇందాక నేను మిత్రులతో ప్రభాకర్ తోటే మాట్లాడుకున్నాను, ఈ సామాజిక బాధ్యత, సమాజం పట్ల కమిట్మెంటు ఇవన్నీ తర్వాత అన్న కనీసం స్కూల్కి వచ్చిన పిల్లలకి మనస్ఫూర్తిగా ప్రేమతోటి, వాళ్ళ మీద అభిమానంతో ఈ పిల్లలు మా పిల్లలు, ఈ సమాజం మా సమాజం అని మినిమం కమిట్మెంట్ తోటైనా లేని పరిస్థితిలో మనం ఉన్నాం కదా. చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది నాయకులకు, నిజంగా చాలామంది నాయకులకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏం చేయగలం? ఈ పిల్లలు మా పిల్లలు, ఈ పిల్లలకు చదువు చెప్పడం మా బాధ్యత, ఈ పిల్లల అభివృద్ధికి మేము బాధ్యత వహించాలా. ఎట్లాంటి చదువు చెప్తున్నారు? ఇంతకంటే ఉన్నతమైన చదువు సాధించుకుంటామా? ఇంతకంటే ఉన్నతమైన విద్యా వ్యవస్థను సాధించుకుంటామా? ఇవన్నీ కూడా దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మనం అడుగులు వేస్తాం. ఆ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు అడుగులు వేయాలంటే నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయునికి సమాజం పట్ల ప్రేమ, ఏ ప్రజలకైతే మనం బాధ్యత వహిస్తున్నామో, ఏ ప్రజా సమూహాలకి, ఏ సామాజిక సమూహాలకి పిల్లలకి చదువు చెప్పడం వల్ల ఈరోజు మనం బువ్వ తింటున్నాము. మనకు వస్తున్న జీతాలు అవే. మన పిల్లలు ఈరోజు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నా లేకున్నా, ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో ఇంతకంటే మెరుగైన విద్య ఉన్నదని మనం భ్రమంలో ఉన్న ఏదైనా సరే, ఆ మన పిల్లలకు ఫీజులు కడుతున్నది కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నందువల్లనే కడుతున్నాం అనేటువంటి స్పృహ మనం ఇవ్వగలమా? అట్లా ఉపాధ్యాయుల పాత్రని పునర్నిర్వచించుకోవాలి అంటే ఖచ్చితంగా నా ఉద్దేశంలో సంఘాలను కూడా పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నదేమని నేను భావిస్తున్నాను. సంఘాలను కూడా పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతకు ముందు కంటే కూడా ఈ అవసరం ఈరోజు బాగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఈ అవసరం ఎందుకు బాగా పెరిగింది అంటే, ఈరోజు మనం కొత్త రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించాలనుకుంటున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే బంగారు తరగతి గది నిర్మాణం కావాల్సిందే. బంగారు తరగతి గది నిర్మాణం కాకుండా బంగారు తెలంగాణ కానీ, ప్రజాస్వామిక తెలంగాణ కానీ, నవ తెలంగాణ కానీ నిర్మాణం చేసే అవకాశమే లేదు. ఈ బంగారు తరగతి గది నిర్మాణం కావాలంటే, బంగారు తరగతి గది నిర్మాణానికి ఎవరము ఏ మేరకి బాధ్యత వహిస్తూ, ముఖ్యంగా ఇక్కడ పనిచేయగలిగినటువంటి ప్రధానమైన వ్యక్తి ఉపాధ్యాయుడికి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఉపాధ్యాయ సంఘాలు. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలు డైరెక్షన్ ఇచ్చి నడిపించి వాళ్ళు నా చైతన్యం వైపు సమీకరించకుంటే మొత్తం సమాజం, తెలంగాణ సమాజానికే నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేక రకాలైన ఇబ్బందులకు గురి అయింది, సంక్షోభానికి గురైంది. ఆ సంక్షోభాలన్నింటికీ సవరణ జరగాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని చాలా పటిష్టంగా మార్చాల్సిన అవసరం ఉంది. చాలా పటిష్టంగా మార్చాలనేది చాలా ఉన్నతమైన లక్ష్యము. నిజమే, సోదరి 1 to 5th వరకు కన్నా కామన్ స్కూల్ నిజానికి చిన్న కోరిక అన్నది కానీ చాలా పెద్ద కోరిక అది. బహుశా ఆ కోరిక కనుక నెరవేరితే బహుశా ఇట్లాంటి సమావేశాలు, ఇట్లాంటి ఘర్షణ పడాల్సిన అవసరమే ఉండదేమో. కానీ ఎప్పుడో కొటారి కమిషన్ ప్రకటించినటువంటి కామన్ స్కూల్ విద్యా విధానం, ఇంతవరకు కామన్ స్కూల్ కావాలని కొట్లాడుతున్నాము. కామన్ స్కూల్ ఏమో కానీ ఉన్న స్కూలే దిగజారిపోతూ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ సందర్భంలోనే అన్నగారు ఇక్కడ ఉన్నారు. బహుశా మళ్ళీ ఒకసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ఒక వ్యాసం రాసిన, ఎమ్మెల్సీలందరూ అధికార పార్టీలో చేరుతుంటే గెలిచింది ఎవరైనా ఓడింది ఉపాధ్యాయులేనా అని అన్నకిచ్చిన కూడా. బహుశా ఇట్లాంటివి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మాకు భయం అయింది, అరే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది. విద్యా వ్యవస్థ, పాఠశాల విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయ ఉద్యమము అనేక సమస్యలను ఎదుర్కొన్నది. ఆ సమస్యలను ఎదుర్కొని ఆ సంక్షోభం నుంచి బయటపడి కొత్త రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రంలో మా గొంతు ఉంటుంది కదా, మా గొంతుంటే మేము మాట్లాడితే మా పాఠశాల బాగుపడుతుంది కదా, మా బడి బాగుపడుతుంది కదా, మా బడి బాగుపడితే మా పిల్లలు చదువుకునే మా బడి బాగుపడితే ఎవరైతే వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తున్నారో ఆ సమాజం బాగుపడుతుంది కదా. అదే కదా మనం తెలంగాణ అంటే, అదే కదా తెలంగాణలో కోరుకున్నది. తెలంగాణలో సమాజం చాలా సమస్యలు లేకుండా ఇన్ని రోజులు ఏ నష్టాలకైతే గురి అయిందో, ఏ అసమానాలకైతే గురి అయిందో ఆ అసమానతలన్నీ రూపుమాపేటువంటి కొత్త తెలంగాణ ఏర్పడాలని, ఈ తెలంగాణ మొత్తం భారతదేశానికి కూడా ఒక దిక్సూచిగా ఉండాలనేటువంటి లక్ష్యాలని మనం తెలంగాణ ఉద్యమం నడిపే క్రమంలో, తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించే క్రమంలో, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే క్రమంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్న క్రమంలో ఇవన్నీ మనం కలలుగన్నాం. బహుశా మరి మా ప్రతినిధులు అనుకున్నట్టు కొంతమందినేమో ఆంధ్ర సమైక్యాదం వైపు ఉన్న నాయకుడిని ఓడించి జై తెలంగాణ అన్నను గెలిపిస్తుంది. ఇంకొక అన్న దయచేసి ఏమనుకోవద్దన్నా, ఇంకొక దగ్గరనేమో వరంగల్ నల్గొండ ప్రాంతంలోనూ జెండా మనదే అయినా మనిషి మనోడు కాదని ఇంకొకరిని గెలిపిస్తుంది. అందరూ పోయి ఒక దగ్గర చేరిది. ఏం చేద్దాం? ఇవన్నీ మాట్లాడుకోవాలంటే మరి ఇప్పుడు ఉపాధ్యాయుల పాత్ర చాలా గణనీయంగా ఉండాలి, సమర్థంగా ఉండాలంటే ఏం చేయాలా? అనేక రకమైనటువంటి మనల్ని సంస్కరించుకునే పనులు చేయాలి. అట్లా మనకు వసతులు సమీకరించుకునే పనులు చేయాలి. వనరులపైన, వసతులపైన, వాటన్నింటిపైన ఈ ప్రజలకు భాగస్వామ్యం ఉండేటువంటి పాఠశాల నిర్మాణం చేసుకోవాలి. ఈ పాఠశాల స్వభావాన్ని కేవలం రూపంలో కాదు, సారంలో కూడా పాఠశాల తరగతి గది మారాలి. సారంలో ఈ పాఠశాల తరగతి గది మారాలంటే ఎవరి కోసం ఈ పాఠశాల ఉన్నదో, ఆ ప్రజల్లో ఏమున్నది, వాళ్ళ సారం ఏంటిది, వాళ్ళ జీవితం ఏంటిది, వాళ్ళ బ్రతుకుదెరువు ఏంటిది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా అభివృద్ధిలోకి రాగలరు అనేటువంటి విషయాలను నేపథ్యంలోనే ఈ పాఠశాలను పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అట్లా పాఠశాలను పునర్నిర్వచించుకునే క్రమంలో ఉపాధ్యాయుల పాత్రను కూడా అన్ని రకాలుగా, సామాజిక బాధ్యత ఎట్లా ఉండాలి, వృత్తిపరమైన బాధ్యత ఎట్లా ఉండాలి, ముఖ్యంగా మినిమం వృత్తిపరమైన బాధ్యతనైన సమర్థవంతంగా కమిట్మెంట్తో, నిబద్ధతతో, ఈ ప్రజల పట్ల ప్రేమతో నిర్వర్తించగలిగినటువంటి ఎందుకంటే సంఘాలు ఒక రకంగా బలహీనమైన, ఎందుకు బలహీనమైన అంటే ఇక్కడ లేదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నిబద్ధత లేని దానివల్లే మన దగ్గర మనకు బలం లేదు, మానసికంగా బలహీనం అవుతున్నాం. ఈ మానసిక బలహీనత నుంచి మనం బయటపడాలంటే పోరాడే శక్తి, ఈ సమాజం గురించి కదిలే శక్తి, చైతన్యవంతంగా ఆలోచించగలిగే శక్తి ఉపాధ్యాయ వర్గం. ఆ ఉపాధ్యాయ వర్గం కమిట్మెంట్, సమాజం పట్ల కమిట్మెంట్తో పాఠశాలలో పనిచేస్తే తప్ప ప్రశ్నించే పరిస్థితి లేదు. అట్లా వాళ్ళని చైతన్యవంతం క్రమంలో ఉపాధ్యాయుల పాత్ర నిజంగా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటుంది. అట్లా మిగతా సెక్షన్స్తో కానీ కలిసే విధంగా అప్పుడు పాఠశాల నుంచి బయటకు వస్తే సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర, పాఠశాలలో సమర్థవంతంగా కమిట్మెంట్తో, సామాజిక చైతన్యంతో, స్పృహతో అక్కడ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా బస్తీకి పోతారు. బస్తీకి పోయి బస్తీలో ఉన్న సమస్యలను కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు సమాజం అర్థమవుతుంది, సమాజానికి అవసరం ఉన్నటువంటి పాత్రను పోషించేసుకోవాల్సినటువంటి భూమిక ఏర్పడుతుంది. ఆ భూమికలో నేను మళ్ళొకసారి ముఖ్యంగా పాత్ర ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం వహిస్తున్నటువంటి మనందరిపైన ఉంటుంది. మనకున్నటువంటి భావజాలాన్ని, మనకున్నటువంటి చైతన్యాన్ని, మనకున్నటువంటి పోరాట శక్తిని ఉపాధ్యాయులందరికీ అందించి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి చైతన్యాన్ని అందించే విధంగా మళ్ళీ ఒకసారి మన పాత్రని, ఉపాధ్యాయుల పాత్రని కొత్త నేపథ్యంలో, కొత్త కంటెక్స్ట్లో, ఇప్పుడున్న సమాజం డిమాండ్స్ నేపథ్యంలో ఆలోచన చేసుకొని నిర్వచించుకోవాలని కోరుతూ, అట్లా ఖచ్చితంగా ఆ నిర్వచించుకునేటువంటి దానికి వేదికగా ఈ టీఆర్సీ సమావేశం ఉపయోగపడుతుందని, అందుకు ఇట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వేదకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.